హే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అరకు అయితే బయలుదేరుతున్నామండి. సో రాజమండ్రి స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాం. టైం అరౌండ్ 1:25 అవుతుంది. సో 1:30కి ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది ఫలక్నామా, ఇక్కడ నుంచి విశాఖపట్నంకి. సో అక్కడ నుంచి మళ్ళీ 6 o'clockకి మనకి ట్రైన్ ఉంది. సో జనరల్లో వెళ్తున్నాం, చూడాలి పరిస్థితి ఎట్లుంటుంది అనేది. ఇప్పటికే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ట్రైన్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. జర్నీ అయితే ఏ ప్లాన్ చేయలేదు, మనోళ్ళు కూడా ఆడున్నాం. సో ముగ్గురం అయితే వెళ్తున్నాం ఇక్కడ నుండి, మా తమ్ముడు మా బొమ్మడిది ఇద్దరం, ముగ్గురం, వాళ్ళిద్దరు నేను ఒక్కడిని. సో ఆల్మోస్ట్ వచ్చేసింది ట్రైన్. ఇంకా జర్నీ ఎట్లా ఉంటుంది అసలు ప్లానింగ్ లేకుండా వెళ్తున్నాం, చూద్దాం ఏమవుతుంది అనేది. ఏమైందా అవన్నీ ర్యాంపులు ఉన్నట్టున్నారు మంది. చచ్చిపోదాం బాయిగా అయిపోయింది. ఏంద్రా షావ్ ఏంటిదిరా చేతిలా, ఏంటిది అది? పూరీలా దేనికి? పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్పా? బయట బయట స్కిప్ చూద్దాం ఎట్లుంటుందో. అరే మంది లేకపోతే అరే ఏమో చూద్దాం, బాగానే ఉంటారు అనుకుంటా. అన్నీ పరిస్థితి ఏందిరా? టైలెట్ పోద్దామన్న వాళ్ళు లాగునే పోసుకునేటట్టున్నది. ఓపెన్ చేస్తలేరు ముందు. బన్నీ ఒకసారి రారా చూద్దాం. ఇదేంది రే? స్పేస్ లేదురా బాబు, అయిపోయిందిరా. పక్క ఇనిందిరా, చెక్ ఎత్తారు ఇంకా మనం. ఇట్టలేరేంద్రా బాబు. నైట్ లేడీస్ బోగిలో ఎక్కేసినావు అనుకో, చెక్తారు నిన్ను. ఫస్ట్ చెక్కినాక పంపిస్తారు బయటికి, అర్థమైందా? నెక్స్ట్ ఏంటిది? విశాఖనా? అయిపోయింది, చెక్కేస్తారు ఇక. లేకపోతే సపరేట్గా తీసి నడుకోవాలి. దండం పెడతా తీరా బాబాని, తీసి నడుకుంటే సెట్ అవుతాయి, లేకపోతే గంతే. అడుగుతున్నాం పని ఏం చేస్తాం అన్న. చాయ్ 3 ఇచ్చేయండి. ఏమైందిరా? ఎన్ని గంటలకు ఉన్నారా ట్రైన్? అది 3 ఛాయ్ తాగుతాను బ్రో. ఇట్లున్నది మీకు కావాలి, మాకు ఛాయ్ కావాలి. కళ్ళన్నీ బయలు కమ్ముతానే. అరే మధ్యాహ్నం పడుకున్నా అయిపోరా, పండలు ఏం చేయరని ఇలా డబ్బులు ఉంటాయి రా కింద, మధ్యలో మధ్యలో రా కింద. విధానికి ఛాయ్ చల్లగా ఉన్నదే, ఛాయ్ కూల్గా ఉన్నది, వేడి లేదు, గరం లేదు. తీర గొంతుకల పోసుకోవచ్చు, తీర గొంతుకల పోసుకోవచ్చు, ఇది తీర గొంతుకల పోసుకోవచ్చు. ఇద్దర్రా అంటాడు ఉంటుంది, ఇస్తాడు తీరా అంటారు. పైసలు బాగానే ఉన్నాయి రా నా దగ్గర. అయిపోయింది, ఇంకా ఏం చేస్తాను చెప్పు. టీ రాకుంటే ఏం చేస్తాను బాబు. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే బాగుండేది, కండలు వేయకూడదు. ఈరోజు నెట్ కావాలని వాడంటాడు. చూద్దాం ఇక. నెక్స్ట్ ట్రైన్ గోదావరి అంట, చూద్దాం ఇక ఇంట్లో ఎక్కుతామో లేదా. ఇక మనకైతే డౌటే నాకు. ఒకటే పోగి ఉన్నదండి, ఇంకా ఒకటే జనరల్ రా, ఒకటే పోగి.
యో ఈ ముందు అదే జనరల్ ఇదేరా జనరల్ ఇగో అరే స్పేస్ ఉన్నట్టున్నదిరా ఇది కాదు ఇదేనా ఇది కాదు ఇది ఇదిరా ఓకేలే ఓకే పర్లేదులే చూద్దాం వెనక ఏం లేకుండా ఉరికే కథ అవుతుంది సప్పుడేక వాడకు నీకు ఉన్నది ఆల్రా ఎట్లనైనా పోతాం ఫస్ట్ పోవాలి ఇది అదేనా ఫస్ట్ పోయినాక ముచ్చట ఇది రిజర్వేషన్ రిజర్వేషన్ ఎక్కితే అల్లకెళ్ళాడు పోవచ్చు అదే చేద్దాం రా ఇది మూవ్ అయింది అనుకో అదే పని చేద్దాం రిజర్వేషన్కి దానికి కనెక్ట్ మరి ఆప్షన్ లేకపోయినా మరి ఏం చేద్దాం నెక్స్ట్ స్టాప్లో దిగి ఎంతకన్నా పోవచ్చు ఫస్ట్ ఎక్కింది బెటర్ కదా ఓకే ఆల్మోస్ట్ విశాఖపట్నం అయితే వచ్చాం సో సీట్ అయితే దొరికింది పైన మాకు జనరల్గా ఇది పరిస్థితి ఇంతకుముందు అయితే మరీ దారుణంగా ఉండే వీడియో కూడా తీయలేకపోయినాం సో ఇంతకుముందు ఒక బ్రదర్ అయితే కలిసింది నాకు అరకు ట్రిప్ ఎట్లా ఉంటుంది అతను కూడా ట్రావెలర్ అంట సోలో ట్రావెలర్ అతని ఎక్స్పీరియన్సెస్ అవన్నీ షేర్ చేసుకున్నాడు నెక్స్ట్ ఎటు వెళ్ళినా కూడా కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళాను ఇప్పుడు బడ్జెట్ లిమిట్ ఉంది కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలా అంటే ఇప్పటికీ ప్లాన్ లేదు కానీ వచ్చి ఇంకా ఏమవుతుందో మళ్ళీ నాకు తెలిసింది ఒక 20-30 మినిట్స్ అయితే విశాఖపట్నంకి వెళ్తాం అనుకుంటా సో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమవుతుందో నిద్ర లేదు మాకు నిద్ర లేదు ఏం లేదు మధ్యాహ్నం అనుకుంటే బాగుండేది నిద్ర లేకుండా ఉన్నాం అయినా ఓకేలే రేపైతే నిద్ర అయితే ఉండదు అర్థమైపోయింది రేపు నైటే ఇంకా నా కళ్ళు కూడా చేంజ్ అయ్యారా బాబు పడుకోపోతే బాగా 1 year అయిపోయింది వాడు కూడా స్విచ్ ఆఫ్ అయింది మన కళ్ళు నీ కూడా రాశాం అయిపోయింది నాయి కూడా వాడుకున్నారా అందరు మంచిగా ఈ బాధ ఏందిరా నేను సాగు కొడతాను పొద్దున్నే ఓకే ఇట్లా ఎందుకురా దీని బాగా కొత్త ఫోన్ కొన్నా అని వీళ్ళు ఆగుతలేదు ముఖం వచ్చిందా ముఖం చూపించలేదు ఓకేనా సాటిస్ఫై ఇప్పుడు ఓకే సాటిస్ఫై మరి ఎందుకు 2 గంటల నుంచి ఆగమాగం అవుతాను ఆగమాగం కాదు ఇంత రేటు పెట్టి కొని గట్టిగా మాట్లాడరాదు ఇంత రేటు పెట్టుకొని ఫోటోలు పలుకుతానే అంటారు ఎప్పుడు ఉన్నా ఫోన్ నిన్న పెట్టే చదువుతుంది 35 ఏదన్నా ఊర్లేదు స్టార్టింగ్ లైక్ అట్లా 35 పెట్టి అంతే అంట మరి కాదా 2 గంటల నుంచి తండ్లాడుతాను అది ఎట్లా ఒత్తలేదు కాదు అంటే కొన్ని సజెస్ట్ చేస్తావా మరి వద్దంటావా ఆండ్రాయిడ్స్ వద్దు ఐఫోనే ముద్దు ఫోటోలకి వీడియోలకి ఏది కావాలి ఐఫోన్ ఇంత వేస్ట్ అంటావా ఆండ్రాయిడ్స్ వేస్ట్ ఎందుకంత సుత్తా అంటే అర్థమవుతుంది ఐఫోన్కి ఆండ్రాయిడ్కి డిఫరెన్స్ తీసుకుంటావా మళ్ళీ ఐఫోనా చూద్దాం ఇంకొక 13-14 తీసుకోపోయినా స్టాక్ అయిపోయినాయి వాడు అన్నాడు మంచిగా బండిగాడు కూమాయన రేటు కూడా అటే అన్నాడు ముసలోడు కూడా అన్నాడు గట్ల పెడుతుంది పన్నర్ రా ముసలు అలా జరుగుతారు రా వాడు కాదు ఏమో ఇప్పటికి 2 నీళ్ళు ఉన్నాయి రా మొత్తం ఇంకా చల్లగా నేను కాఫీ మొత్తం చల్లగా అయింది వాటర్ ప్యాకెట్లు తీసి చూసినట్టున్నాడు అదే అదే చల్లగా అయింది కాఫీ పౌడర్ కూడా ఏం లేదు టేస్ట్ చక్కగా ఉంటే ఇంకా 20 రూపాయలు తీసుకుని అయ్యమనిపించదు నువ్వు తాగలే ఇంకా నువ్వు అది నేను తాగినా నేను అక్కడ తాగినా రైల్వే స్టేషన్లో
చల్లగా ఉంది కాఫీ. ఎంత రైల్వే స్టేషన్లో తాగి బెటర్, ఇంకా అది కొంచెం చల్లగా ఉన్నాయి కానీ అది బెటర్. ఇంకా 10 రూపీస్ వేస్ట్ బొక్క అంటే ఏం చేద్దాం చెప్పిగా మరి. అది ఎట్లున్నదో తెలుసారా టేస్ట్? ప్రాక్టీస్ పౌడర్ ఉంటుంది కదా దాంట్లో. సరే నిజం రా, ప్రాక్టీస్ పౌడర్తో కాఫీ పెట్టుకుంటుంది వస్తుంది శుద్ధత. ఇంకోసారి వస్తే కదా అంతే, నీళ్ళే మొత్తం లక్కోరు అది అంతే పడతాను. ఇది సగం పంటాను పండుకోలే కదా అయ్యా. పంట మొత్తం పండాలి, సగం పంట కాదు. నైట్ ఇక మంచిగా వండాలంటే రేపు అయిపోగానే 8 గంటల వరకు వండుకోవాలి. లేకపోతే పక్క యూజ్ ఫస్ట్ కాఫీ నీళ్ళే తిరుగుతాను. పైసలు బాగాలేదురా. 6:45 ఇంకో ట్రైన్ క్యాచ్ ఎట్లున్నారా? మంచిగా పన్నావు నువ్వు గంట సేపు. ఏ పంటలే పోలేరా. మనం వచ్చిన ట్రైన్ ఇదే, గోదావరి ఎక్స్ప్రెస్ ఇదే. అదే స్టార్ట్ ప్లాట్ఫామ్ ఉన్నాం రా. ఇప్పుడు ఎన్నింటికి ఉంది ట్రైన్? 6:45 టైం ఎంత అవుతుంది? 6. ఓకే, టైం 6:20 అవుతుంది. గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఇంకొక ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి ఇప్పుడు మనకు. కన్యాడు మంచి నిద్ర ఉన్నాడు. అది చూద్దాం. ఏమున్నదో వెదర్ ఇచ్చాను ఏమో చెప్తాను ఏందిరా. టికెట్ వద్దు, టికెట్ అది ప్యాసింజర్ కాబట్టి ఎవరు రారు. అంతే, మీకు పాస్ ఉన్నది, మీకు పాస్ ఉన్నది. మేము దొరికినామంటే చెక్ చేస్తారు మమ్మల్ని. అర్థమైందా? చెక్ చేస్తారు మమ్మల్ని దొరికితే. డైరెక్ట్ ఎదురెట్లుంది రీడా? అరే మస్తు ఉన్నారా వెదర్. తిన్నామా? ఏదో దాన్ని మనకి ఉన్నాయి కదా పూరీలేరా? పూరీలు అదే బ్రష్ చేసుకొని తిందాం. పండుగలే కానీ బ్రష్ చేయకుండా ఉంటే గలీజ్ ఉంటుంది. ఫస్ట్ పేస్ట్ ఎక్కడ ఉన్నదిరా? పేస్ట్ కొనుక్కోవాలి, పేస్ట్ వద్దా? కొనుక్కోవాలి పేస్ట్ అనేది. పేస్ట్ బయటికి పోతేనే వస్తుంది, ఒకళ్ళు బయటికి రావాలి. బెటర్ అటు పోతే అయిపోతుంది. వీటి నుంచి ఎట్లా ఉన్నా మనం పోవచ్చు, బయటికి పోతే బెటర్. బా టైం ఉంది కదరా. టికెట్ ఇప్పుడే తీసుకున్నారా బాబు? అయితే కథం. ఇక అనౌన్స్మెంట్ అయితే కాలేదు, చూద్దాం. ట్రాజిడీ. మొత్తానికైతే టికెట్స్ అయితే తీసుకున్నామండి సక్సెస్ఫుల్గా. భయపడకుండా ఉండడం కంటే టికెట్స్ తీసుకునే బెటర్. నేను స్టార్ట్ చేశాను. Just need to be alone for a while.
know I can't pretend. I'm pretty, pretty baby. I know we can't be friends. That's why I took some time to figure out what I really, 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 really want. It's crazy to even think about leaving us behind when we spent all of this time. I know we. ఓకే, ఇప్పుడు అరకుకి అయితే రీచ్ అయ్యాము. సో ఆల్రెడీ కార్ కూడా మాట్లాడుకున్నాం 2 డేస్కి, ఈ రోజుకి అండ్ రేపటికి. సో ఓకే, రీజనబుల్ ప్రైస్ అంటే 5,000కి మాట్లాడుకున్నాం మొత్తం ట్రిప్. రేపు మార్నింగ్ వ్యూ పాయింట్ అంటే సన్ రైజ్ పాయింట్తో కలిపి మళ్ళీ బుర్రా కేవ్స్ వరకు. సో మేబీ టుమారో ఈవినింగ్ మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు అనుకుంటా. అంటే ఇదే కారు, ఈ బ్రదర్ డ్రైవర్ అరకు. సో ఇంకా ప్లాన్ చేయాలి, అది లోపల పెట్టేశారా. రూమ్ మాట్లాడుకొని ఒక్క రోజుకి నైట్ తొందర పడుకుంటే బెటర్. 7 వరకు అట్లా పోయినాం అనుకో, 7 వరకు వెళ్ళి ఇట్లా ఇది పడుకుంటే బెటర్. ఇంకా వెళ్దామా భయ్యా? మీ పేరేంటన్నా? నా పేరు చంటియా. చంటి. ఓకే, నెంబర్ ఇవ్వండి అన్న, ఇందులో పెడతా అలాగే యూట్యూబ్లో. అది 2 కలర్లో చంటి అరకు ట్యాక్సీ సర్వీస్ అని వస్తుంది. ఉంటే మాకు చిన్నది జస్ట్ అలాగా ఓకే ఓకే, పర్లేదు అన్న. help చేసినట్టుంటుంది. ప్లాన్ ఏం చేయలేదు, ఫస్ట్ అవునా? ఫ్లోలో వచ్చేసిన. మీరు ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారా? హైదరాబాద్ మేడం, రాజమండ్రిలో మామయ్య వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే. సో అక్కడ కోడి పందాలు, పండగ లోకల్ ఫెస్టివల్ అవన్నీ చూసుకొని ఇక్కడికి బయలుదేరాం. ఓకే ఓకే ఓకే. ఛానల్ అప్లోడ్ అన్న ప్రెసెంట్ రన్ అవుతుంది. రన్ అవుతుంది, ఇవన్నీ నెక్స్ట్ వీక్ అప్లోడ్ అవుతాయి. ఓకే, నా కంపల్సరీ మీ నెంబర్ కూడా పెట్టుకుంటాను. ఓకే అన్న. అంటే మా వాళ్ళందరూ కూడా పలానా ఛానల్ చూడండి, పలానా బ్రదర్ది లైక్ చేయగలను, నేను కూడా మోటివేట్ చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి ఏమైందిరా, పడుకున్నారు వాళ్ళు పడుకున్నారన్న మంచిగా, నేను ఒక్కనే పడుకోలే. మీకు మరి ఏదో తీయాలనే తపన ఉంటుంది. సీన్స్ కూడా బయట తీయలేదన్న, వస్తుంటాయి. అయితే ట్రైన్ వ్యూ చాలా బాగుంటుంది. ట్రైన్ వ్యూ బాగుంది కానీ స్పేస్ లేదు, మొత్తం ప్యాక్ అయిపోయారు కదా. అవునవును. అట్లా ఇది రెస్టారెంట్ ఓకే ఫైన్. ఓకే ఓకే, చూడండి. ఇంకా మన బయట ఎక్కడికి వెళ్ళినా 1,500 పైన ఉంటుంది అనమాట. 1,500 అంటే 1,600 1,700 పైన ఉంటుంది. ఫస్ట్ అయితే చూడండి. ఓకే ఓకే, ఎంజాయ్ వాడచ్చు. చాలా బాగా ఫైన్. హీట్ వాటర్ పట్టుకుంటుంది. వాష్రూమ్ కూడా బాగున్నారు. ఓకే, లంచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. బ్రదర్ కార్ అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో లెట్స్ సీ ఎక్కడికి తీసుకెళ్తాడు. అట్లా లంచ్ చేశారా? అయిపోయింది. ఓకే, ఫస్ట్ స్టాప్ వెళ్ళిపోదాం. ఓకే. చాపరా? చాపరాయి వాటర్ ఫాల్ కింద నుంచి పడుతుంది అనమాట. చూడండి. ఓకే ఓకే, చాపరాయి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు అన్న ఇప్పుడు? చాపరాయి అన్న, చాపరాయి 16 అన్న. 16ఆ? ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ భయ్యా? 15 ఇయర్స్. 15 ఇయర్స్. అప్పటి నుంచి కారేనా లేదంటే? అప్పుడు ఫీల్డ్ 13 ఇయర్స్ అవుతుంది. ఓకే ఓకే, అంటే మీరు ఓన్ కారా ఇప్పుడు? అప్పట్లో డ్రైవర్ మరి అలా పని చేసుకుంటూ, సో నేను వెహికల్ తీసుకుని ఒక 3 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. గతంలో కారే డ్రైవర్ కింద పని చేసుకునేవాడు. ఓకే ఓకే, 3 ఇయర్స్ నుంచి మీ ఓన్. ఇక నేను ఫస్ట్ విశాఖపట్నం. ఓకే ఓకే. అల్లూరి సీతారామరాజు. తర్వాత ఎన్ని డిస్ట్రిక్ట్లు వచ్చినాయన్న ఇక్కడ? మాకే పూర్వ నుంచి చాలా సంవత్సరాలు బట్టి, ఒక 50-60 సంవత్సరాలు బట్టి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఉండేది. సో మొన్న రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వచ్చింది. ఓకే ఓకే, 3 ఇయర్స్ అయిపోయింది.
అంటే అప్పటి నుంచి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా అయిందా bro? ఇప్పుడు అవుతుంది. అప్పటికి ఇప్పటికి అయితే ఇంత లేదు. రోడ్లు ఉండేవి కావు, సింగిల్ రోడ్లు ఉండేది. ఓకే ఓకే ఇదంతా ఇదంతా 1.5 year అవుతుంది రోడ్ లేస్ అనమాట. అంతకుముందు మొత్తం సిమెంట్ రోడ్. సింగిల్ రోడ్ గుంతల రోడ్లు అనమాట. ఓకే అసలు ఇంత చాలా చిన్న రోడ్ ఉండేది అనమాట. ఓకే ఓకే ఇప్పుడు ఈ జిబ్రా లైన్ కి ఈ లైన్ కి ఇదే ఇంత సింగిల్ ఉండేది అనమాట అప్పట్లో. ఓకే 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 నార్మల్గా రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు భయ్యా మీరు? రెస్ట్ అంటే నాకు మార్చి టు జూన్ జూలై వరకు రెస్టే అన్న. జూన్ జూలై ఆగస్ట్ వరకు రెస్టే ఉంటుంది. తర్వాత అక్టోబర్ నవంబర్ నుంచి రెయిన్ సీజన్లో బిజినెస్ కూడా ఉండదు. రెయిన్ సీజన్ అంటే సమ్మర్ అయినా బిజినెస్ నార్మల్గా ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ మాకు సీజన్ అయితే యాక్చువల్గా ఇయర్కి 2 months 12 months అంటే మాకు దాదాపు 3 months సీజన్ ఉంటుంది అనమాట. అంతే నవంబర్ డిసెంబర్ జనవరి. సో మిగతా 9 months కూడా టోటల్లీ ఎంటీగా ఉంటుంది అనమాట. ఎంటీ అంటే బిజినెస్ ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఏం చేస్తారన్నా? అప్పుడు అంటే జనరల్గా మేము ఇప్పుడు ఈ ట్రావెల్ నడుపుకుంటున్నాము. తర్వాత వచ్చి మాకు స్టేషన్కి అందులో మాకు ఏంటంటే అరకు విజిట్ చేసే వచ్చే వాళ్ళందరూ కూడా మేము ఈ సర్వీస్ మేము ఇస్తాం కానీ రోజుకి వచ్చే ట్రైన్ ఒకటే అనమాట. ఓకే ఓకే సో ఈ ఒక ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు వేరే ఆప్షన్ కూడా బిజినెస్ ఉండదు. తీసుకెళ్ళి వెహికల్ పార్కింగ్లో పెట్టుకోవడము లేదా స్టాండ్లో పెట్టుకొని ఇంకా మరి నెక్స్ట్ మరుసటి రోజు వచ్చే ట్రైన్ కోసం వెయిట్ చేయడం అనమాట. అంతే. ఓకే 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 ఉన్న టైంలోనే చేసుకోవాలా? అంతే. ఇప్పుడు ఈ రైల్వే గేట్ మీకు చూపిస్తానన్న. మీరు తెలుగు మూవీస్ చూస్తుంటారు మామూలు జనరల్గా. అవునవును. ఈ రైల్వే గేట్ మనకి ఒక మూవీలో ఉంటుంది, చాలా మూవీస్లో ఉంటుంది. అప్పట్లో డార్లింగ్ మూవీ ఐడియా ఉందండి మీకు? డార్లింగ్ మూవీలో డార్లింగ్ ఓకే ఓకే ఇప్పుడు ఐడియా వచ్చింది. అవునవును కాజల్ ఇక్కడ వెహికల్ వస్తున్నప్పుడు అవునవునవును ఆ సీన్ లో ఉంటది అన్న ఈ రైల్వే గేట్. అది అప్పట్లో అనమాట. ఓకే. ఆ మూవీలో తర్వాత హ్యాపీ డేస్ మూవీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి టూర్ వస్తారు అరకు. అవును. హ్యాపీ డేస్ అనే సాంగ్ లో కూడా ఒకటి ఉంటది. తర్వాత అప్పట్లో యజ్ఞం మూవీ అండి. యజ్ఞం గోపిచంద్ది వాళ్ళ పేరు గోపిచంద్ లావుగా అతను ఉంటాడు కదా యాక్టర్. జిప్సీ మీద వస్తున్నప్పుడు చిన్ననాటి చిలకల సాంగ్ లో క్రాస్ అవుతుంది. అప్పట్లో షూటింగ్ టైమింగ్స్ లో ఈ స్పాట్స్ అనమాట. తర్వాత అలాగే ఇప్పుడు ఆ డార్లింగ్ ఉంది కదండి, డార్లింగ్ షూట్ అంతా ఇక్కడ ఇప్పుడు మనకి ఎదురుగా కాటేజ్ కనిపిస్తుంది కదా రిసార్ట్స్. ఆ రిసార్ట్స్ మీద ఆ డార్లింగ్ అనే మూవీలోని వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక సెట్ లో ఉంటారు. చూసారా? ఐడియా ఉందన్న? అవునవునవునవును. ఆ సెట్ పైన కట్టారండి అప్పట్లో అనమాట. పైన అక్కడ లోకల్ అయిన సైట్ అనమాట. అక్కడ సెట్ తీసుకున్నారు. ఓకే ఓకే. దాదాపు కట్టడానికి 4 months. అవును. ఈ రివర్ లా అది తాగే సీన్ ఉంటాయి కదా, తాగే సీన్ ఇక్కడ తీసారు. అవునవునవును. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదండి ఇప్పుడు. అవును. ఇప్పుడు జస్ట్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి అప్పట్లో మీరు అర్జున్ మూవీ ఉందా మహేష్ బాబు? అవునవును. అర్జున్ ఇక్కడ కంపల్సరీ కారు డెలివరీ. అవునవునవును. ఇక్కడ ఉంటాడు. ఆ సీన్ లో అదే బ్రిడ్జ్ అది. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఇది చిన్నవే ఉండేది. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేస్తున్నారు అనమాట ఈ రోడ్ అంతా. అవునవును. మ్యారేజ్ అయిందా భయ్? మ్యారేజ్. ఓకే. ఎంతమంది పిల్లలు? బాగున్నారు. బాబా. ఓకే. అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏమన్నా చదువుకుంటుందా? చిన్న రీసెంట్ 1.5 year. ఓకే. 1.5 year. అడిగి మరి ఇలాగే మన వాటి చాప్రా అయితే వచ్చేసాం. వాటర్ ఫాల్స్ లోపల ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా టికెట్ తీసుకోవాలంట. అడల్ట్ 50 అంట, అంటే 150 అవుతాయి ముగ్గురికి. ఇదే వాటర్ ఫాల్స్. వచ్చిన వింటరా బాబు ఇట. ఫోటోలు దిగుతారా?
టాయిలెట్స్ అంటాడు బాగుందిలే. బాగుంది. పాటలు ఆపితే అయిపోతుంది కదా బాబు. బాగుందిరా. ఇది ఎట్లా వచ్చింది అన్న? బాగుంది. చూడు ఇది మంచిగా వచ్చింది. వచ్చింది. ఫోటో కొట్టడానికి 20 నిమిషాలు తీసుకుంటాడు ఎవరన్నా టైము. గిట్ట బయటికి ట్రై చేద్దాం రా. 50 అట. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఫస్ట్ టైం ఇది. నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇది. అందరూ హాయి చెప్పండి. అయిపోయింది ఖాళీగా. అందరా బాగా చేసిందారా? కొంచెం నువ్వు వచ్చుడితోనే అంత జ్యూస్ వచ్చింది. అంతేనా? దాంట్లో రాలే అట్లా మరి. అవునా? నేను అప్పటి క్యాండిడేట్. క్యాన్సర్ బోల్తే ఎట్లుంది? ఓకేనా? బాగుంది. ఓపియా? అది మంచి ప్రైజ్. ఓకే రా అబ్బాయి. 50 is fine. మంచిగా క్రేజీ. జస్ట్ 50 రూపీస్ అంతే. అవునా? వాళ్ళ మూమెంట్ కి సింక్ బాగా చేసినారా? అయిపోయింది వీడియో చెప్పాలి. అట్లా ఉంది. ఇవి మాత్రం లెంత్ పెడతా, ఏమనుకోకండి. లెంత్ పక్క అస్సలు కట్ చేసే ప్రసక్తే లేదు. ఇది చికెన్ ఫిష్ ఏం తీసు ఫ్యాన్ చేయగానే పల్పి అంటే క్రేజీ ఉన్నాయి. ఏమో వాళ్ళైతే అంటున్నారు బాగా చేసినామని, కానీ ఏమో వీడియోలో చూస్తే తెలుస్తుంది ఇక. బాగానే ఇష్టం. అదేనా? అలా కూడా యాంగిల్స్ మార్చిన. అదే వాళ్ళు పిలిచిర్రు తర్వాత డాన్స్ అయిపోయినా ఏంటి
బాగా చేసారు డాన్స్ అని. పాట అయిపోబా డొనక చీన్లు చిన్నక చీన్లు ఉన్నాయి సొనక చీన్లు వనక చీన్లు ఉన్నాయి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నాను. వీడియో చాలా లెంత్ అయింది, బట్ నాకు కట్ చేయడానికి కూడా అవ్వలేదు. సో చాలా కట్ చేశాను. బట్ ఈవెన్ దో ఏంటంటే మొన్న పెట్టిన వీడియో ఉంది కదా, కోడి పందాల వీడియో, దానికి స్ట్రైక్ అయితే పడింది. స్ట్రైక్ అయితే తీసేశాడు, బట్ దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో చాలా బాగా వచ్చింది. ఈ జర్నీ గురించి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 2000 పట్టుకొని అయితే స్టార్ట్ అయ్యాము. కానీ వెళ్ళిన తర్వాత మాకు అక్కడికి వెళ్ళేంత వరకు అయితే మనీ అయితే లేదు. ఆఫ్టర్ దట్ అక్కడికి వెళ్ళినాక మనీ అంతా అరేంజ్ అయింది. వితౌట్ ఎనీ ప్లాన్ వెళ్ళడం జరిగింది. బట్ ఈ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే వీడియోస్ ఎట్లా వస్తాయి, ప్లానింగ్ లేదు, ఏం చేస్తాం ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. అంటే కరెక్ట్ చూపిస్తామా, ఏ లొకేషన్ కి వెళ్తాము అంటే మొన్న ఒక బ్రదర్ కలిసారు, ఆయన కూడా ట్రావెలర్ అని అంట. సో అతను కూడా చెప్పాడు, సో ఇట్లా వెళ్ళాను అట్లా వెళ్ళాను అని చెప్పాడు. కానీ నాకు ఇంత కూడా అర్థం కాలే. ఫస్ట్ ఏంటంటే నాకు ఎక్కలే ఫస్ట్ ఆయన చెప్పేది. అంటే మనం స్పెసిఫిక్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం అది అని అంటే నా వల్ల కాదు అసలు. అదంతా నాకు అంత డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ఫర్దర్ గా ఏ ట్రిప్ వేసినా కూడా నెక్స్ట్ ప్లానింగ్ తోనే వెళ్తా. కానీ ఈ జర్నీ అయితే చాలా బాగుంటది. నాకు తెలిసి ఈ వీడియో అయితే చాలా చాలా బాగా వచ్చింది, బాగా నచ్చింది అనుకుంటా. బట్ ఫర్దర్ గా ఇంకొక ఈ అరకు ట్రిప్సే అంటే 2 డేసే ప్లాన్ చేసుకున్నాం, 2 డేసే చేసాము. కానీ చాలా కంటెంట్ వచ్చింది, చాలా మంది కలిసారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అది మీరు వీడియోస్ లో చూస్తే అర్థమైపోద్ది. ఇందులో కూడా నేను అసలు ఏంటంటే అసలు ఫన్ అనేది క్రియేట్ అవుతుందా క్రియేట్ కాదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండే, ఎట్లా వస్తాయో వీడియోలని. ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. అంటే మేబీ మీకు కూడా అర్థమైంది అనుకుంటా. బట్ ఫన్ కూడా బాగా క్రియేట్ అయింది. బట్ ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అయితే డెఫినెట్ గా ఇంకా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా నేను చెప్పాల్సింది కేరళ వీడియోస్ గురించి. నాకు తెలియదు అసలు నుంచి ఎవరు నా నెంబర్ ఎట్లా దొరికిందో నాకు తెలియదు. కానీ మేబీ గ్రూప్ లో చూసారనుకుంటా, కాల్ చేసి అడుగుతున్నారు మేము ఉన్నాం ఆ వీడియోలో, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అది అని. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. డెఫినెట్లీ ఆఫ్టర్ మేబీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 weeks టు రిలీజ్ కేరళ వీడియోస్. హూ ఆర్ వాచింగ్ సమ్ అదర్ స్టేట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్, please wait for a few days because of some issues. Because if I release now the Kerala videos, okay, the continuity will be gone. So because of that one reason, and one more is, and some technical issue is there for that. All the footage in hard disk actually. So please I think you will be understanding my problem, what I'm facing. And అంతే ఇక. సో అందుకే కేరళ వీడియోస్ అయితే రావట్లేదు. నాకు ఫోన్ చేసి ఆవగొడుతున్నారు బాబు, వాళ్ళ పేరు కూడా తెలియదు. ఏంటంటే అరే కాల్ చేసి అడుగుతున్నారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఉన్న వీడియోలు అంటే నేనేం చెప్పాలి చెప్పు ఫస్ట్. ఓకే వీడియోస్లో అయితే చూడండి, కేరళ వీడియోస్ అయితే పక్కా ఒక 10 days అయితే పడుతుంది పక్కా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 2 days కంటెంట్, ఇది 2 days ట్రిప్ వేసాం. ఇది కాకపోతే నాకు తెలిసి ఇది ఆల్రెడీ ఇది ఒక వీడియో కదా, మేబీ ఇంకొక 3 videos or 4 videos అవుతాయి అని మేబీ అనుకుంటున్నా. నేను ఇంకా ఎడిట్ కూడా చేయలేదు. మేబీ 3-4 days అయితే పక్కా పడుతుంది. అండ్ మీకు ఇంకొక స్పెషల్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. స్ట్రైక్ పడ్డది కదా, సో స్ట్రైక్ గురించి ఒకటి చెయ్యాలా. మేబీ రేపు షూట్ చేస్తాను, అది షూట్ చేసి మిగతా అరకు వీడియోస్ రిలీజ్ కాకముందే అది చేస్తాను. అండ్ అందులో మొత్తం చెప్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళు, 159 members అయితే సబ్స్క్రిప్షన్ ఉంది. సంక్రాంతి అది కోడి పందాల వీడియో అయితే అది వాళ్ళు చెప్తలేడు, నాకు అర్థమైపోయింది. దాన్ని పుష్ చేస్తలేడు. వ్యూస్ కూడా తక్కువనే వచ్చినాయి, 109 సంథింగ్ ఏందో అరౌండ్ అంతే వచ్చింది. సో ఓకే వీడియో లెంత్ అయింది నాకు తెలుసు, అయినా కూడా పెట్టేసిన. అంటే బోర్ అయితే లేదనుకుంటా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగా చేద్దామని ట్రై చేస్తున్నా. అండ్ ఒక్కొక్క వీడియోకి చాలా ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఇంతకుముందు మాట్లాడేటప్పుడు కూడా ఏదో ఆలోచించి ఎట్లా ఏం మాట్లాడాలన్న టైప్లో మాట్లాడేది. బట్ ఇప్పుడైతే అట్లాంటిది అయితే ఏం లేదు. సో నెక్స్ట్ వీడియోస్ అయితే కమింగ్ అప్ వీడియోస్ అయితే మంచిగా నన్ను ఇంప్రూవ్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ అరకు వీడియోస్ అయితే ఇంకా చాలా బాగా వచ్చినాయి. అవి కూడా కొన్ని నేను చెప్పలేను, బట్ చూడండి అంతే. అవి క్రేజీగా ఉన్నాయి కొన్ని. అండ్ యూ విల్ ఎంజాయ్ అది. ఆఫ్టర్ దట్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో, అంటే పాత వాళ్ళైనా, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా, లేదంటే కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మిగతా వాళ్ళని. కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా మెయిన్గా ఆల్లో పెట్టుకోండి, బెల్ ఐకాన్. సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎప్పుడో వీడియో పోస్ట్ చేసినా. ఆఫ్టర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియోలో ఏం నచ్చిందో పెట్టండి. నచ్చకుండా నాకు సంథింగ్ ఇది కొంచెం తక్కువ ఉంది అని నాకు పెడితే నాకు మేబీ ఐ విల్ ఇంప్రూవ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ అవినాష్ విల్సన్ సైనింగ్ ఆఫ్. బాయ్.